రైట్, ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కాంగ్రెస్ నేతలు చేరుకోవడం, అరోరా కాలేజ్ కి సంబంధించిన గొడవలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఇరు వర్గాల తీరుతో పరిస్థితి చాలా సీరియస్ అయింది. అరోరా భూములకు సంబంధించి చర్చలకు రావాలంటూ ఎమ్మెల్యే రమణారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కామారెడ్డి బయలుదేరారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం, పోలీసులకు బీజేవైఎం కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు బీజేపీ నేతల్ని తరలించినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆఫీస్పై బీజేపీ నేతలు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై కోడిగుడ్లు, రాళ్లు రువ్వారు బీజేపీ శ్రేణులు. దాడిలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలీకి గాయాలైనట్లుగా తెలుస్తోంది.